For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు కిరణ్మయ్, సర్టిఫైడ్ యోగా ట్రైనర్. ఇప్పుడు నేను బ్యాక్ పెయిన్ రిలేటెడ్ ఆసనాస్ చూపిస్తాను. ఇది బ్యాక్ స్ట్రెంథనింగ్కి, అలాగే బ్యాక్ ఏదైనా పెయిన్ ఉన్నా రిలాక్స్ అవ్వడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ముందుగా వచ్చేసి ఫస్ట్ బాలాసనాలోనే స్ట్రెచ్చింగ్ చూపిస్తాను. వజ్రాసనంలో కూర్చొని ఫార్వర్డ్ బెండింగ్ చేయాలి. ఎవరైతే బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు వజ్రాసనంలో కూర్చోలేరో వాళ్ళు ఒక కుషన్ కానీ ఏదైనా పిల్లో కానీ కింద పెట్టేసుకొని సపోర్ట్తో ఫార్వర్డ్ బెండింగ్ చేయొచ్చు. జస్ట్ వజ్రాసనంలో కూర్చోగలిగిన వాళ్ళు వజ్రాసనంలో కూర్చొని హ్యాండ్స్ వెనక్కి ఇంటర్లాక్ చేయాలి. స్లోగా ఇన్హేల్ చేసి ఎక్సేల్ చేస్తూ ఫార్వర్డ్ బెండింగ్ రావాలి. ఇలా హ్యాండ్స్ పైనకి లిఫ్ట్ చేయాలి. మళ్ళీ ఇన్హేల్ అప్ చేస్తూ వెనక్కి రావాలి. ఇప్పుడు మళ్ళీ చేస్తాను. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, inhale, exhale and hold. స్లోగా వెనక్కి వచ్చేయాలి. రిలాక్స్. ఎవరైతే హ్యాండ్స్ పైనకి లిఫ్ట్ చేయలేరో జస్ట్ నార్మల్గా కూడా హ్యాండ్స్ అప్ చేసి ఇన్హేల్, ఎక్సేల్, ఫార్వర్డ్ బెండింగ్. ఈ మూమెంట్ అయితే ఇలాగ ఇన్హేల్ చేస్తూ పైనకి, ఎక్సేల్ చేస్తూ ఫార్వర్డ్ బెండింగ్. ఎవరైతే బ్యాక్ హ్యాండ్స్ పెట్టి రైస్ చేయలేరో కంఫర్టబుల్గా హ్యాండ్స్ రైస్ చేస్తూ ఫార్వర్డ్ బెండింగ్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి క్యాట్ అండ్ కౌ పోస్చర్. రెండు హ్యాండ్స్కి లెగ్స్ మధ్య ఈక్వల్ గ్యాప్ పెట్టేసుకొని ఇన్హేల్ చేస్తూ స్పైన్ ట్విస్ట్ చేయాలి పైనకి, ఎక్సేల్ చేస్తూ రోల్ అప్. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. రిలాక్స్ టు బాలాసన. కంప్లీట్గా రిలాక్స్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి భుజంగాసనంలోకి మీ పొట్ట మీద పడుకొని రెండు హ్యాండ్స్ చెస్ట్ పక్కన పెట్టేసుకొని ఇన్హేల్ చేస్తూ పైనకి, ఎక్సేల్, ఇన్హేల్ చేస్తూ పైనకి, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇప్పుడు కూడా ఎల్బోస్ లోపలికి ఉండాలి, ఇలా బయటకు ఉండకూడదు. ఇన్హేల్, హోల్డ్ చేద్దాం. ఎక్సేల్, రిలాక్స్. నెక్స్ట్ వచ్చేసి శలభాసన్. రెండు హ్యాండ్స్ కూడా థైస్ కింద పెట్టేసుకోవాలి. ఇన్హేల్ చేస్తూ లెగ్స్, హెడ్ కూడా అప్ టు చెస్ట్ లెవెల్ లిఫ్ట్ చేయాలి. ఎంత వీలవుతుందంటే అంత చేయొచ్చు. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇలా ఆల్టర్నేట్ లెగ్ చేస్తూ ఉండాలి. తర్వాత రెండు లెగ్స్ కలిపి కూడా లిఫ్ట్ చేయాలి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, exhale, inhale, hold,
ఎక్సేల్, రిలాక్స్ చేయండి. జస్ట్ నార్మల్ బ్రెత్ వచ్చేలాగా రిలాక్స్ అవ్వండి. సో నెక్స్ట్ వచ్చేసి బ్రిడ్జ్ పోస్ట్ చేయాలి. మెల్లిగా సైడ్కి తిరిగి ఇన్హేల్ చేస్తూ బాడీని పైనకి లిఫ్ట్ చేయాలి. ఎప్పుడు కూడా స్టమక్ పార్ట్ నుంచి లిఫ్ట్ చేయకుండా బటక్స్ రీజన్ నుంచి పైనకి లిఫ్ట్ చేయాలి. వీలైతే లెగ్స్ వెనక్కి చేసుకోవచ్చు లోపలికి. స్లోగా రిలాక్స్. సేమ్ అలాగే మళ్ళీ ఇన్హేల్ చేస్తూ పైనకి, రిలాక్స్. ఇన్హేల్ చేస్తూ పైనకి, రిలాక్స్. ఇప్పుడు హోల్డింగ్ చేద్దాం. సేమ్ అలాగే లిఫ్ట్ చేసి హోల్డ్. ఇన్హేల్, రిలాక్స్. నెక్స్ట్ వచ్చేసి మేరుదండాసన లేదంటే సుప్త వక్రాసన అని అంటారు. 2 లెగ్స్ దగ్గర పెట్టేసుకొని లోపల పెట్టుకోవాలి. ఇన్హేల్, ఎక్సేల్ చేస్తూ ట్విస్ట్ చేయాలి. హెడ్ ఆపోజిట్ సైడ్కి తిప్పాలి. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ సెంటర్, ఎక్సేల్ చేస్తూ ట్విస్ట్, హెడ్ ఆపోజిట్ సైడ్. ఇన్హేల్ సెంటర్, exhale, inhale center, exhale. ఇప్పుడు మళ్ళీ సెంటర్కి వచ్చి 2 లెగ్స్ మధ్య గ్యాప్ పెట్టేసుకొని మళ్ళీ ట్విస్టింగ్. లెఫ్ట్ని రైట్ హీల్కి టచ్ అయ్యేలాగా, అలాగే రైట్ని లెఫ్ట్ హీల్కి టచ్ అయ్యేలాగా ట్విస్ట్ చేయాలి. ఇన్హేల్, exhale, twist, head opposite side. Inhale, center, exhale, twist. Inhale, center, exhale, twist. Inhale, center, exhale, twist. ఇప్పుడు హోల్డింగ్ చేద్దాం. ఇన్హేల్, exhale, twist and hold, head opposite. మళ్ళీ ఇన్హేల్ సెంటర్, exhale, twist and hold. Relax to center. Relax. నెక్స్ట్ వచ్చేసి త్రికోణాసన, ట్రయాంగిల్ పోజ్ అని కూడా అంటారు. లెగ్ స్ట్రెచ్ చేసి రైట్ లెగ్ రైట్ సైడ్ తిప్పాలి. నీ ఎక్కడ కూడా బెండ్ చేయకుండా ఎంత వీలైతే అంత ఆమ్ని ప్లేస్ చేసి ఇలా పైనకి చూడాలి. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ సెంటర్, ఎక్సేల్, బెండ్. పోస్చర్ కంప్లీట్గా ఫార్వర్డ్ ఉండకూడదు, కంప్లీట్గా వెనక్కి వెళ్ళిపోకూడదు, మధ్యలోకి ఉండాలి. ఈ పామ్ వైపు చూడాలి. మళ్ళీ ఇన్హేల్ టు సెంటర్. మళ్ళీ లెగ్ సెంటర్కి చేసుకొని ఈ లెగ్ లెఫ్ట్ సైడ్ తిప్పేసి ఇన్హేల్, ఎక్సేల్, బెండ్. మళ్ళీ ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్, బెండ్. ఇన్హేల్ సెంటర్. అలాగే హోల్డింగ్ కూడా చేసుకోవచ్చు. ఎక్సేల్, హోల్డ్. 1 2 3 4 5 6 రిలాక్స్ టు సెంటర్. ఇలా హోల్డింగ్ చేస్తూ కూడా చేయాలి. ఇలా మళ్ళీ సెంటర్కి తెచ్చేసుకొని లెగ్స్ రిలాక్స్. సో ఇప్పటి వరకు చేసిన ఆసనాస్ అన్నీ కూడా బ్యాక్ పెయిన్ రిలేటెడ్. ఇవి ఎవరైనా కూడా చేయొచ్చు. అలాగే ఎవరికైనా బ్యాక్ పెయిన్ ఉన్నా, బ్యాక్ స్ట్రెంథనింగ్ కావాలనుకున్న వాళ్ళు, బ్యాక్ రిలాక్సేషన్ కావాలనుకున్న వాళ్ళు కూడా ఈ ఆసనాస్ అన్నీ ఫాలో అవ్వచ్చు.
చాలా స్ట్రెంథెనింగ్ ఉంటుంది, అలాగే రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అందరూ చేయొచ్చు ఈ ఆసనాస్ అన్ని. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళైనా ఆన్లైన్ యోగా క్లాసెస్ జాయిన్ అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మ్యాక్స్ టీవీ యూట్యూబ్ ఛానల్.